అమ్మ 2019 నుంచి 24 వరకు నన్ను అనేక రకాలుగా అవమానించారు. ఆనాటి పాలకులు పదే పదే ఒక మాట అనేవారు, మంగళగిరిలో గెలవలేదు నువ్వేం మాట్లాడతావని. అన్ని రకాలుగా. ఇన్ఫ్యాక్ట్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, సొంత కొడుకుని గెలిపించలేకపోయావు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని కూడా అన్నారు. మీ దగ్గరికి నేను ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు ఒకటే అడిగా, నేను 5300 ఓట్లతో ఓడిపోయాను, దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించమని నేను కోరాను. నేను ఆనాడు మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది, వెళ్ళి బాబు గారితో ఇంకో పక్కన పవన్ అంతా నేను పోరాడడానికి అవకాశం ఉంటుందని చెప్పా. అందరి దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజారిటీతో నన్ను మీరు గెలిపించి శాసనసభకు పంపించారు.